అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వం ప్రారంభించినటువంటి పింఛను భరోసా 4,000 రూపాయలు మరియు శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఏప్రిల్, మే, జూన్ సంబంధించినటువంటి ఆ వెయ్యి కలిపి ఈ 4,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రతి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి గాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు అండి. అలాగే సాక్షాత్తు శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లాలోనే ఒక గ్రామాన్ని ఎంచుకుని పింఛనుదారుల వద్దకు వెళ్ళి పింఛనడం అనేది నేను ఇప్పుడు వరకు చూసిన ముఖ్యమంత్రుల్లో ఎవరూ కూడా ఈ విధంగా ప్రారంభించలేదండి. ఇది చాలా హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి ప్రజలకి ఇలాంటి ఎప్పుడైతే ఉంటుందో ఆ రాష్ట్రం ముందుకు వెళ్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. అలాగే ఉండాలి కూడా. ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకు అందుబాటులోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదా ప్రజల వద్దకు వెళ్ళటం కానీ ఏనాడు కూడా నేను చూడలేదు. సో ఇదొక మంచి పరిణామం. అలాగే మనకి గత ప్రభుత్వం నేను చాలా పథకాలకి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పత్రికలు ఇవ్వడానికి దుర్వినియోగం చేసిందండి. అది ఈ విధంగా ఈ ప్రభుత్వం చేయకూడదని నా మనవి. దయచేసి ఈ ప్రభుత్వం ఇలాంటి ఆర్పాటాలకు అంటే వేల కోట్ల రూపాయలని పత్రికా ప్రకటనలకు ఇవ్వడం మంచిది కాదని నా మనవి. అదే రూపాయలతో మనం చాలా పేదవాళ్ళకి ఇవ్వడం మంచిదండి. సో నేను కోరుకునేది ఒకటే, వీరిద్దరి నాయకత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేయాలండి. ఎందుకంటే చాలా వెనక్కి వెళ్ళిపోయామండి. మనం తెలియకుండానే చాలా వెనక్కి వెళ్ళిపోయాం. అమరావతి అవ్వలేదు, పోలవరం పూర్తి అవ్వలేదు, చాలా డెవలప్మెంట్ జరగలేదండి. సో మనందరం కూడా ఆశించాల్సింది ఏంటంటే ఈ 5 ఏళ్లలో ఎంతో కొంత అభివృద్ధి జరిగి మనకు మంచి జరగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.